ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. Happy birthday to you. Happy birthday, dear my Vaikuntham. Happy birthday to my PA. సార్ సార్ ఏంటి సార్ ఇది ఎక్కడున్నారు సార్ సార్ ఏంటి సార్ ఇది ఇలా పాకుతుంది సో వామ్మో సార్ ఎలకేంటి సార్ ఎలుకే వైకుంఠం. సార్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి పుట్టినరోజు నాడే నా చావు రోజు చేసేలా ఉన్నారు కదా సార్. సారీ వైకుంఠం, యాక్చువల్లీ ఎలుకను నీ తల మీద పెట్టి కేక్ లాగా కట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సార్ నన్ను వదిలేయండి సార్, మీకు దండం పెడతాను సార్. అయ్య బాబోయ్, మరి ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. సార్ కిందకి వెళ్తుంది సార్. ఓ వైపు జాను ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందోనని నేను టెన్షన్ పడుతుంటే నీకు బర్త్డే కావాల్సి వచ్చిందా? బర్త్డే మీకు ఆ విషయం చెప్పడం తప్పైపోయింది సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఏ ఎక్కువగా కదలకు వైకుంఠం, ఎలుక కొరికేస్తుంది. వద్దు, వదిలేండి సార్. ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా నేను సరిగా చూసుకోలేకపోతున్నాను సార్. ఇక నుంచి గుర్తుపెట్టుకో, నేను హ్యాపీగా ఉన్న డేసే నువ్వు బర్త్డే చేసుకోవాలి. అయ్య బాబు ఇదేంటి, లేదంటే ఎవ్రీడే ఇలాగే సఫర్ అయిపోతావు నువ్వు. అర్థమైంది సార్. One second. సార్ ఎక్కడికి వెళ్తున్నావు సార్? అరకిలో కేక్ కోసుకొని ఇంట్లో తిని పడుకోకుండా నిన్ను గెలికాను చూడు, నాకు కావాల్సిందేరా. సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి ఎలకలు వదులుతావేట్రా? నువ్వు మెంట్లోడి కాకపోతే ఇంకెవడివిరా? నమ్మిన వాళ్ళ ప్రాణాలు తీసి ఇలాంటి దానికి మనం వేసే శిక్ష సరిపోదండి. నిజం చెప్పావు తులసి. ఇప్పుడు వచ్చి నాతో ప్రేమగా మాట్లాడితే ఆత్మీయురాలనుకున్నాను, కానీ నన్నిలా హత్య చేయాలని చూస్తుందని కల్లో కూడా అనుకోలేదు. సారీ కీర్తి, ఐఎమ్ సారీ కీర్తి. ఇంకా ఇక్కడే నుంచొని సారీ చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదు? రేయ్, దీంతో మాట్లాడండిరా, పోలీసులకు ఫోన్ చేయి. వాళ్ళు వచ్చేదాకా కూడా ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు మావయ్య. పదవే బయటికి. పద. ఇంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తావే నిన్ను. అమ్మా కనిష్క, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏంటిదంతా? ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంటి కోడలవలసిన నీ కూతురు చివరికి ఒక హంతకురాలైంది. బసవరాజు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మర్యాదగా మాట్లాడు. పెళ్లి కావాల్సిన కూతుర్ని పరా ఇంట్లో పెట్టేసిన నీకేంటయ్యా మర్యాద ఇచ్చేది? ఏయ్ బసవరాజు, నీ రాజకీయ సమాధిని నువ్వే తవ్వుకుంటున్నావు. జాగ్రత్త. పార్టీలు పదవుల కన్నా ముందు నా బిడ్డలరా నాకు ముఖ్యం.
పాపిష్టి కనిష్క నా కూతురికే విషం పెట్టింది. ఏంటమ్మా వీళ్ళనేది? నిజమే నాన్న, నేను తప్పు చేశాను. తప్పు కాదు, నమ్మక ద్రోహం చేసావే పాపిష్టిదానా. నా బిడ్డ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఏ? నువ్వు నీ కూతురు కలిసి ఎక్కడైనా చావండి, దాన్ని మాత్రం నా ఇంటి గడప తొక్కరిచ్చేదే లేదో. రే సిద్ధు, ఏయ్, వెళ్ళు. ఏ, వెళ్ళవే వెళ్ళు. అమ్మయ్య, ఇది కలేనమాట. బతికిపోయాను. ఇంట్లో నిజం తెలిస్తే నా ఫ్యూచర్ ఏంటో ఐమాక్స్ లో చూసేశాను. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం, నేను కలిపిన విషయం బయటికి రాకుండా చూసుకోవాలి. ఇదే జాను పంపించిన లొకేషన్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇదొకటి కావాలి. ఇది మా దగ్గర దొరుకుతుందని మీకెవరు చెప్పారు? చెప్తాను కానీ ఇది 2 days బ్యాక్ మీ దగ్గర కొన్న వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కావాలి. అలా ఇవ్వడం కుదరదు సార్, చాలా పెద్దవాళ్ళు ఉంటారు, ప్రాబ్లం అవుతుంది. మీరు అడిగింది మెడిసిన్ కాదు, ఇన్ఫర్మేషన్. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు చెప్పండి సార్. అదే నా అడ్రస్. 1 సెకండ్ సార్. చూసుకోండి సార్. పక్కా ఇన్ఫర్మేషనే కదా? 100% సార్. సరే, బాయ్ సార్. విశ్వ, ఆ లొకేషన్ కి వెళ్ళావా? వచ్చాను జాను. షాప్ దొరికిందా? షాప్లోంచి ఇప్పుడే బయటకు వచ్చాను. మరి ఎవిడెన్స్? దొరికింది. వాడు ముందు లేదు, కుదరదు అన్నాడు, బట్ డబ్బుతో కొట్టేసరికి పని అయింది. ఇంకో విషయం ఏంటంటే వాడికి తెలియకుండా వీడియో కూడా తీశాను. సరే అయితే త్వరగా వచ్చేరా, కోర్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను, టైం అయిపోతుందిరా. సరే జాను, వస్తున్నాను.